వాక్యంలోకి వెళదాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసు క్రీస్తు ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకు స్తోత్రాలు. మరి మా జీవితాల్లో మరొక మంగళవారం ఈ బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క జూన్ లో ప్రభువా ఎవరైతే జాయిన్ అయినారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, మరి ఈ సమయంలో ప్రభువా నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ప్రకటన చేయడానికి కావాల్సిన ఈ పునరుద్ధాన శక్తిని, మీ ఆత్మ నింపుదలను దయచేయండి ప్రభువా. అందరికీ వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. వినిపిస్తుంది కదండి అందరికీ? సరే, మనము యోహాను రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 2వ అధ్యాయం 4వ వచనం కూడా పోయినసారి మనం గుర్తు చేసుకున్నాం. ఈ సమయంలో 5, 6 వచనాలు చదువుకుందాం. కలిసి ఉన్నాయి, అయినా కూడా అవి వేరుగానే మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి బైబిల్లో ఉన్నవారు దయచేసి ఈ యొక్క వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి 5, 6 వచనాలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. నేను చదువుతాను. మరి అయితే ఏమిటి అంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకునేనో అలాగూ తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. మరి సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఈ 2 వచనాల్లో ఇంగ్లీష్లో అయితే వేరుగా ఉన్నాయి. మన ఇందులో 2 కలిపినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టినాడు. మొదటిది 5వ వచనం ఏమిటి అనంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇది 5వ వచనం. 6వ వచనం వచ్చి, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని రాయబడి ఉంది. పిల్లరా, పోయినసారి మనం ధ్యానం చేసినప్పుడు 3, 4 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటి అనంటే, ఆయన అక్కడ మనమాయన ఆజ్ఞలను గైకొని ఎడలా అని రాయబడి ఉంది కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన వాక్యము ఎవడు గైకొనునో అంటున్నాడు కదండి. ఆజ్ఞలను గైకొనాలి, అదే సమయంలో ఆయన వాక్యాన్ని గైకొనాలి, లేక ఆయన వాక్యానికి విధేయులు కావాలి. ఇది దేవుడు కోరుకునేది. ఎప్పుడైతే ఆయన వాక్యానికి మనము గైకొంటామో వానిలో ఏముంటుంది అని అంటే, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణం కావాలి అని అంటే ఏదేదో చేస్తే కాదు, కానీ ఆయన వాక్యాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి అని అంటే మనం గైకొనాలి, లేక దానికి లోబడాలి, లేదా దానికి మనం విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించటువంటి ఎలా అవుతుంది అని అంటే, వాక్యం ఏమైంది అసలు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనకు యోహాను సువార్తలో ఈ భక్తుడే యోహాను సువార్తలో ఇలా రాసినాడు కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు వ్రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడి ఉంది అక్కడ? దేవుడి వాక్యము ఆది యందు ఏముందట? వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము ఉండెను. వాక్యమే దేవుడి యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను.
కాబట్టి ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని గైకొన్నటువంటి ఎవరిని గైకొన్నట్లు లెక్క? ఆ మాట ప్రకారం ఎత్తుకున్నట్లయితే దేవుణ్ణే మనం గైకొన్నామని లెక్క, లేక దేవునికే మనం లోబడి ఉన్నామని లెక్క. కాబట్టి వాక్యము మనం చదువుతున్నాము, వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము, వాక్య ధ్యానములో మనం ఉన్నాము అని అంటే పిల్లరా దేవుణ్ణి మనము గైకొన్నట్లుగా, దేవునికి లోబడిన వారమని, దేవునికి మనం విధేయత చూపిన వారం. అందుకని భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమన్నా ఉంటున్నాడంటే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఏముంటుంది అని అంటే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతాయి. కాబట్టి వాక్యం చదువుకోకుండా, వాక్యం వినకుండా, వాక్యాన్ని ధ్యానం చేసుకోకుండా మనం ఉండి నాలో దేవుని ప్రేమ ఉంది అని చెప్పుకోవటం అంతా కూడా అది వృధా ప్రయాసే. కారణం ఏమిటి అంటే ఆయన వాక్యము మనలో లేనప్పుడు మనము ఆయన ప్రేమను గురించి రుచి చూడలేము. కాబట్టి మనలో నిజముగా ఆ దేవుని ప్రేమ పరిపూర్ణం కానే కాదు పిల్లలు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలి అని అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో, మనలో, మన మనసులో ఉన్నట్లయితేనే మనము ఆ ప్రేమ యొక్క ఆ దాని యొక్క సారాంశం ఏమో తెలుసుకుంటాము, రుచి చూచిన వారం అవుతాము. అప్పుడు దేవుని ప్రేమ అది మనలో పరిపూర్ణం అవుతుంది. అక్కడైతే ఇంకో మాట అంటున్నాడు, నిజముగా పరిపూర్ణం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఊరికే కాదు, అబద్ధంగా కాదు కదా, నిజముగా పరిపూర్ణం అవుతుంది అని చెప్తున్నాడు. అవును పిల్లరా, అందుకని ఆయన ప్రేమ పరిపూర్ణమవుతమే కాదు, కానీ మనకు మెండైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతగా వస్తాయి అని అంటే కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలోనే ఈ మాట రాశాడు. ఏమని రాశాడు అంటే మనము అందరికి తెలిసిందే ఆ మాట. అక్కడ ఏమి రాయబడింది? ఆ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలోనే మనం చూసినట్టయితే 2వ వచనం 3వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏమిటది అంటే యెహోవా అక్కడ రాయబడిన మాట, ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు కదా, దివారాత్రము దివారాత్రంలో ధ్యానించువాడు దానిని ధన్యుడు. ధ్యానించటం. అంటే దేవుని వాక్యం ముందు మనం ఆనందించాలి, అంతేకాదు ధ్యానం చేయాలి. ఇవి రెండు చేయాలి. అక్కడ అప్పటికైతే ఈ యొక్క కీర్తనలు రాసేటప్పటికి ధర్మశాస్త్రం వారి మధ్య ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి రాస్తున్నాడు. ఇప్పుడైతే కదండి, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యం చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము అని అంటే ప్రభునే మనము దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం అని లెక్క. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆ యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఆనందించాలి. అంటే దేవుని వాక్యం ముందు మనం ఆనందించాలి. రెండోది అంటున్నాడు, దివారాత్రము దాన్ని ధ్యానించాలి కదా. ఎప్పుడు సమయం ఇచ్చినప్పుడల్లా కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని, లేదా చదువు రాలేదనుకోండి కనీసం వినటానికైనా మనం తాపత్రయపడాలి. అలాగూ చేసినప్పుడు ధ్యానించటము అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే వారు ధన్యులవుతారు. అంతేకాదు పిల్లరా, అక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? చూడండి, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం అవడానికి ఇక్కడ ఒక విషయాన్ని రాస్తున్నాడు. ఏమిటది? అతడు నీటి కాలువల వలన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇది పరిపూర్ణం అవటం. ఎందుకని? మనలో దేవుని వాక్యం ఉంది కనుక, దేవుని వాక్యాన్ని అనుదినము మనం ధ్యానం చేస్తున్నాం కనుక ప్రతి సమయానికి దానికి పరిష్కారం దేవునిలోనే లేదా దేవుని వాక్యములోనే మనకు దొరుకుతుంది కనుక ఎలా ఉంటది ఆ యొక్క ధ్యానం చేసిన వారికి, లేదా దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకున్న దాన్ని బట్టి, లేకపోతే ఆ యొక్క వాక్యం ముందు మనం ఆనందించుతున్న దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉంటది అని అంటే, ఎలా ఉంటుంది అని అంటే అతడు లేకపోతే మనము నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడు. నీటి కాలువలతో ఎవరైనా నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా వాడిపోదు పిల్లరా, ఎండిపోదు కదండి. ఎంత పచ్చగా ఉంటుంది అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే సమృద్ధి అయినటువంటి వాక్యం అనే నీళ్లు మనకు తగుతూ ఉంటాయి కనుక మనం ఎంతో మన జీవితంలో అడుగడుగున ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే వాక్యం అనేటటువంటి నీళ్లు మనకు ఉన్నాయి కనుక, జీవజలములో ఓటైనటువంటి ప్రభు యొక్క వాక్యం మనలో ఉబుకుతుంటుంది కనుక మనం ఎప్పుడూ కూడా తొట్టిల్లు పడము, ఇబ్బంది పడము.
కదండి. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమయ్యేదానికి ఉద్దేశం ఏంటంటే ఒక గొప్ప అవకాశం అన్నమాట. అంతేకాదు, చూసిన అతడు చేయు ఫలము మనము ఎందుకంటే కూడా మనము అవసరం లేనటువంటి పనిని కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి కదనిలో దేవుని పరిపూర్ణ సంగతిని గైకు అని అక్క అంకుల్ది కట్ అయిపోయింది. చూస్తున్నాను, ఒక్క నిమిషం. కనుక వినిపిస్తుంది కదా ఇప్పుడు. కాబట్టి మంచిదమ్మా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కీర్తనకారుడు చెప్పిన రీతిగా మన యొక్క జీవితాలు ప్రతి విషయంలో కూడా సఫలమవుతాయి. అంటే నిజమైన పరిపూర్ణమైనటువంటి లేదా నిజముగా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమయ్యేదానికి ఆస్కారం. దీనికంతటికి పునాది ఏమిటి అని అంటే దేవుని వాక్యమే. ఎందుకని దేవుని వాక్యమని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యము చదవటం కానీ, వినటం కానీ, ధ్యానం చేయటం కానీ మనలో అది ఎప్పటికీ ఉన్నట్లయితే దేవుని ప్రేమ నిజముగా మనం నిజముగా అన్న మాట ఎందుకు చెప్తున్నానంటే మరి దాంట్లో ఇక వేరే ఇది లేదు. నిజముగా మనలో పరిపూర్ణమవుతుంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అవును పిల్లరా, అలా చేయటం వలననే మనము ఆయన ప్రేమను ఏం చేస్తాము అని అంటే పరిపూర్ణంగా మనము అనుభవించగలుగుతాం. అందులో ఆయన సన్నిధిలో ఆనందించడానికి ఇది ఎంతైనా దోహదపడతాయి. మరి వాక్యము అన్న మాటకి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవుడు ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇప్పుడు వాక్యము అయ్యున్న దేవుడు అని అనుకున్నాము. మరి ఆ దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలాగా ఈ భక్తుడు చెప్తాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. ఈ యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏం రాయబడి ఉంది? దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమాస్వరూపి. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని ఖచ్చితంగా చెప్పేశాడు. కాబట్టి ఆయన వాక్యం ధ్యానం చేస్తున్నాము. ఆయన వాక్యము నిజముగా మనలో పరిపూర్ణమవుతుందంటే కారణం ఏమిటి? ఆ ప్రేమ అనేది మనలో పరిపూర్ణమవడానికి కారణం ఏంటంటే మనము ధ్యానం చేస్తున్నట్టు వాక్యమైనటువంటి దేవుడు ప్రేమాస్వరూపి. ఇంత ఇది ఉందన్నమాట, అందులో మర్మం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. నీవు వాక్యం ధ్యానం చేయి,
లేక వాక్యం వింటూ ఉండు, నీలో ఏం పుట్టుకొస్తుంది అని అంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా నింపుదల చేస్తూ వస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమా స్వరూపి. ఆ ప్రేమా స్వరూపి ఉన్నాడు కనుక మనలో ఎప్పుడూ కూడా ఈ ప్రేమ అనేది తరిగిపోదు. ఎందుకనంటే ఆ ప్రేమ పరిపూర్ణమవుతూ వస్తుంది కనుక మనం మనల్ని మనం ప్రేమించుకోవటమే కాదు, కానీ మన ప్రభువును సంపూర్ణంగా మనం ప్రేమించగలుగుతున్నాం. అందుకే కదా పూర్ణమైన మనసుతో, పూర్ణమైన శక్తితో, పూర్ణమైన ఆత్మతో కదండి నీ దేవుడైన ఆ ప్రభువును ప్రేమించాలి అని. అలాగూ ఆయన ప్రేమ స్వరూపంగా ఉండి ఆయన వాక్యం ధ్యానం చేస్తుంది. దాన్ని బట్టి మనం నిజముగా ప్రేమలో పరిపూర్ణమవుతామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రేమ విషయమై ఆయన మనం దాంట్లో ఒక మాట ఉంది కదా, ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అన్నటువంటి మాటకు చాలా మంది ప్రభువుని అడిగారు, మా పొరుగు వారు ఎవరు అని అడిగితే ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు. చూస్తారా నాతో పాటు? లూకాసు వార్తలో ఈ యొక్క ఉపమానం ఉంది. ఏమిటి అది అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని యేసయ్య చెప్తాడు. వాళ్ళకి ఎవరైతే అడిగారో మా పొరుగు వారు ఎవరు అని అడిగినారో వాళ్ళకి ఈ విషయం చెప్తాడు. అయితే మనకు కావాల్సింది ఏమిటి అంటే అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వాడు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. కొన ప్రాణంతో విడిచిపోయినారు అని రాయబడి. జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇవి పూర్వపరాలు కాదు, కానీ మనకు కావలసిన అంశాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఏదైనా ఎలాగా ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ ప్రభువు వాక్యం మనలో ఉంటే ఎలాగా మనం ప్రేమిస్తాము అన్నదానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు ఏం చేసినారు అని అంటే ఆయన బట్టలు దోచుకున్నారు. అంతేకాదు అతన్ని కొట్టి కొరపాణంతో వదిలిపెట్టుకున్నారు. చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒక ముందుగా ఒక ఆయన ఎవరు అంటే యాజకుడు చూసి వస్తూ ఉన్నాడు. ఆ దారిన చూశాడు, కానీ దూరం నుంచే పక్కకి వెళ్ళిపోయినాడు కదండి. రెండో వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా ఏం చేశాడు? అతడు కూడా లేవీయుడు. ఆయన ఏం చేశాడు? అతను కూడా దూరంగా పక్కకి వెళ్ళిపోయినాడు. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు సమాజంలో మంచి పేరు కలిగిన వాళ్ళే. యాజకుడు అంటే దేవాలయంలో యాజకత్వం చేసేవాడు. లేవీయుడు అంటే దేవాలయంలో ఆ యొక్క పరికరాలని, మందిరంలో ఉన్న పరికరాలని అతడు శుభ్రం చేసి జాగ్రత్తగా పెట్టేవాడు. ఇద్దరికి మంచి ఇది ఉంటుంది, సమాజంలో మంచి పేరు ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వం, మనసు ఎలాగా ఉంది అని అంటే వీళ్ళ పక్కకు తప్పిపోయేటటువంటి బాధలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్న వారిని గురించి ఏమాత్రం కూడా వీళ్ళకి అంత పట్టింపు లేదు. అలాంటి పరిస్థితి వీళ్ళది. అందుకని అక్కడ రాయబడిన మాట మనం చూస్తే యాజకుడు ఆ త్రోవన వెళ్ళి తటస్థించను. అతన్ని చూచి, ఎవరిని చూచి? కొరపాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి పక్కగా వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చూసినట్లయితే అతడు కూడా లేవీయుడు. ఆ చోటికి వచ్చి చూచి అతడు కూడా పక్కకి వెళ్ళిపోయినాడు కదండి. వీళ్ళిద్దరూ పరిస్థితి ఇది. అయితే మూడో వ్యక్తి ఆ దారిన వస్తూ ఉన్నాడు. అతడు ఎవరు అని అంటే సమరయుడు. వీళ్ళరా ఆ సమరయుడు వచ్చి చూచాడు. చూచి అక్కడ మనము ప్రభు యొక్క మనస్సును మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకని అంటే మన ప్రభువుకున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమ ఎలాంటిదో మన కొరకు ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని బట్టి గుర్తు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. 5 విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సమరయుడు వచ్చాడు, చూచి మొట్టమొదటిగా జాలి పడ్డాడు కదండి. అక్కడ మనం చూసినట్లయితే మొదటిది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే అతని మీద జాలి పడ్డాడు.
ఇది దేవుని ప్రేమలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. మా వ్యక్తులను చూసినప్పుడు జాలి, కనికరం అనేది, దయ అనేది, ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఎందుకనేనంటే మన దీనస్థితి ఆ ప్రభువుకు తెలుసు కనుక. అలాంటి జాలి మనకు రావాలి అని అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఎప్పుడు మన మనసులో ధ్యానం చేసుకునేవారు ఉండాలి కదండి. అలా ఉన్నప్పుడు ఆ ప్రేమ నిజముగా మనలో పరిపూర్ణమవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే జాలిపడే తత్వం ఉంది. రెండోది మనం చూసినట్టయితే దగ్గరకు పోయి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి జాలి పడ్డాడు కదా. ఆ ఆడి నుంచి మళ్ళీ అలా ఇద్దరు లాగా వెళ్ళిపోలేదు అతను. ఏం చేస్తున్నాడు అని అంటే దగ్గరికి పోయాడు. అవును పిల్లరా, మన మీద జాలి పడినటువంటి మన ప్రభు కూడా మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు కదండి? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుతున్నాడు. మహిమలో ఉన్నాడు, మహాత్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు, పరిశుద్ధ పట్టణంలో ఉంటున్నాడు. అలాంటి ఆయన ఈ పాపలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి ఆయన జాలి పడ్డాడు. అక్కడి నుంచే ఏం మాట్లాడలేదు ఆయన. ఆయన మానవాకారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎబ్రీ భక్తుడు రాసిన రీతిగా ఆయన రక్త మాంసములలో పాలువాడు తన పిల్లలు అని రాయబడి ఉంది. తన పిల్లలు దాసత్వంలో ఉన్నారు కనుక వారిని చూచి జాలిపడి ఆయన రక్త మాంసములలో పాలువాడే మహిమ కలిగిన దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు ఆయన ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు ఆయన. అదే ఇక్కడ కూడా రాయబడింది, జాలి పడ్డాడు, దగ్గరికి పోయాడు. మూడో విషయం చూస్తాం చూడండి, ఏమిటి అనంటే అతని గాయములను కట్టాడు అని రాయబడ్డది కదండి. తన దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్ష రసంతో ఏం చేశాడు అని అంటే మూడవ లక్షణం ఏమిటి అని అంటే, ప్రేమలో ఉన్న మూడవ లక్షణం ఏమిటి అని అంటే ఆ గాయాలను కట్టాడు. తనకున్నది ఏదో ఆ నూనె కానీ ద్రాక్షారసం కానీ, అవి ద్రాక్షారసం గాయాలకు పూసుంటాడు, క్షమించండి, నూనె గాయాలకు పూసుంటాడు, ద్రాక్షారసం అతను తాగించి ఉంటాడు. నెమ్మది కలిగేటట్లుగా చేసినాడు, గాయములు కట్టడం. అవును పిల్లరా, మనకు కూడా పాపపు గాయాలు ఉన్నాయి కదండి. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ గాయాలన్నీ మానుకోవాలి అంటే మన ప్రభు శిలువలో గాయపరచబడ్డారు కదా. ఆ సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమలో ఉన్నటువంటి పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఏమిటి అనంటే అది గాయములను కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గాయపడి మన గాయాలన్నిటినీ ఆయన గట్టి మాన్పివేశాడు. మనకున్నటువంటి ప్రతి గాయాన్ని ఆయన అమూల్యమైన రక్తం చేత తుడిచివేశాడు. వాటిని అన్నిటినీ కూడా ఏం చేశాడంటే వాటిని ఆ విధంగా స్వస్థపరిచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదా. ఇది ఎన్నోది అని అంటే గాయములను కట్టడం అనేది మనకు మూడవదిగా కనిపిస్తూ ఉంది కదా. నాలుగవదిగా మనం చూసినట్టయితే కదా, చూడండి ఏం చేస్తున్నాడు నాలుగవది అని అంటే ఇప్పుడు అతనిని పరామర్శిస్తూ ఉన్నాడు అన్ని విధాల. ఎంతగా అంటే మనల్ని పరామర్శించటం అని అంటే ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా కదండి. ఆయన భరించే భర్తలాగా ఆయన మనల్ని పరామర్శిస్తూ వస్తూ ఉన్నాడు. ఇది నాలుగవ ప్రేమలో ఉన్నటువంటి నాలుగవ లక్షణం. ఐదవదిగా మనం చూసినట్టయితే కదండి, ఏం చేస్తున్నాడు అని అంటే 2 దేనారాలు అక్కడ పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆడు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరు భరించాలి? ఇతని దగ్గర ఏమో ఏమీ లేదు. ఎవరి దగ్గర? ఈ యొక్క మనుష్యుడి దగ్గర. దొంగల చేత పట్టబడ్డవాడు, గాయాలతో కొన ఊపిరితో ఉన్నవాడు కదండి. ఇలాంటి వాడు ఒక విధంగా చెప్పాలంటే బట్టలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు, దోచుకున్నారు. అలాంటి వారి దగ్గర ఏముంటది? కాబట్టి ఇప్పుడు ఈ సమరయుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన దగ్గర ఉన్నటువంటి 2 దేనారాలు వాళ్ళకి ఇచ్చి పరామర్శించినాడు. అంటే ఖర్చు పెట్టడానికి కూడా ఈ వ్యక్తి వెనుకాడలేదు. ఖర్చును భరించటం కదండి, ఖర్చు పెట్టుట లేకపోతే వెచ్చించుట అనేది, పూట పడటం అనేది చాలా గొప్ప విషయం కదా. మన ప్రభువు కూడా మన కొరకై పూట పడ్డ దేవుడుగా ఉంటున్నాడు గనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ప్రేమలో ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి 5 లక్షణాలను
మన యొక్క మనసులో ఉంచుకోవాలి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ వాక్యమైనటువంటి దేవుని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఏమవుతుందంటే నిజముగా మనలో పరిపూర్ణం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మంచి సమరయుడిలో కూడా, లేదా సమరయుడే అనుకుందాం, మరి యేసు ప్రభుని మంచి సమరయుడు అని అనుకుంటే ప్రియులరా, ఈ 5 లక్షణాలు ఆ సమరయుడిలో ఉన్నవే మన ప్రభు మనకు మాదిరిగా ఇచ్చినాడు. కనుక ఈ 5 విషయాలను మనము కూడా ఆ పాటిస్తూ, లేకపోతే అవలంబిస్తూ, లేకపోతే గైకొంటూ ముందుకు సాగినప్పుడు మనలో జరిగేది ఏమిటి అని అంటే ఆయన ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణం అవుతాది. ఈ సత్యాన్ని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి 5వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇలాంటి స్థితి ఉన్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకు అనంటే మనము ఆ ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా జరుగుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. కనుక ఈ 5వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించి ముందుకు సాగినప్పుడు 6వ వచనంలోకి వచ్చేటప్పటికి పిల్లరా చూడండి ఏమి రాయబడిందో. మనం ఇప్పుడు ఆ యొక్క 2వ అధ్యాయము 6వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. 6వ వచనము, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాము కదా. ఇక్కడ మళ్ళా ఈ 6వ వచనంలో మనం చూసినట్లయితే నిలిచి ఉండటం కదండి. ప్రభువు మనకు ఒక మాదిరి ఇచ్చినాడు. ఆ మాదిరిలో మనం నిలవాలి, నడవాలి. ఇప్పుడు అక్కడ మనం చూసాం ఆ సమరయుడు విషయంలో మనం చూసినప్పుడు ఆయన 5 విషయాలు మనకు అక్కడ గుర్తు చేసినాడు. ఏమిటి అంటే జాలి పడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు కదండి. ఆ తర్వాత ఏం చేసినాడు, దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసిన 3వ పని ఏమిటి అని అంటే పిల్లరా, దగ్గరకు వచ్చి ఆ వ్యక్తికి ఏమిచ్చినాడు, తన దగ్గర ఉన్నదేదో ఇవ్వటానికి, లేకపోతే గాయములు కట్టడానికి ఆయన వెనకాడలేదు ఆ సమరయుడు కదా. ఇది 3వది. 4వదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన్ని పరామర్శించినాడు కదా. పరామర్శించి ఇప్పుడు పూటకోళ్ళ వాని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి దానిని 2 దేనారాలు కావచ్చు ఎంతైనా సరే వెచ్చించటానికి అతడు వెనకాడలేదు. అందుకే అన్నాడు మనల్ని ఎలా కొన్నాడట, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏం చేశాను, వెలపెట్టి కొన్నాను కదా. విలువతో కొన్నాడు మనల్ని. తన రక్తం ఎంతో విలువైనది. ఆ విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి నీవు నా సొత్తు అని ఎందుకన్నాడు అనంటే అలాగా మన కొరకు ఆయన ఆ శిలువలో ఖర్చు అయిపోయినాడు. అట్లా అంటారు కొంతమంది, ఖర్చు అయిపోయినాడు మన కోసం ఆయన. అలాగా ఈ 5 లక్షణాలు మనలో ఉన్నట్లయితే నిజముగా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుందని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు 6వ వచనానికి వచ్చేటప్పటికి కదా, ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎవరు అని అంటే ఆయన యందు నిలిచి ఉన్నామని కదని అని చెప్పుకున్న వారమే ఎలాగా ఉండాలి అని అంటే ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగూ మనము ఆయన లక్షణాలను కలిగిన వారమై మనము నడుచుకునే వారంగా ఉండాలి. బద్ధులై ఉండాలి అంటే కట్టుబడి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, ఈ భక్తుని యొక్క ఉద్దేశం కూడా కదా. బద్ధులమై ఉండాలి. ఎలాగుంటది అని అంటే పిల్లరా, లోబడిన తత్వంతో ముందుకు సాగినప్పుడు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, దీని వలన మనము ఏం చేయబడతాము అని అంటే పిల్లరా, అవి ఇలాగా చెప్తున్నాను ఏమిటంటే ఆయన మనకు మాదిరికరంగా ఇచ్చినటువంటి ఆ ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. చూస్తారా, నాతో పాటు మనం చూస్తే ఆయనలో నడుచుకున్న ఆయన దానికి మనం బద్ధులం అవటం అంటే ఎలాగా అంటే కట్టుబడి ఉన్నటువంటి ఎలాగంటే మనకు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఈ విషయాన్ని చెప్తాడు. చూస్తారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అక్కడ ఏమి రాయబడింది, అక్కడ మొదట్లో ఏమో
నిజమైన ద్రాక్షావళి అని యేసయ్య చెప్పాడు. నేను ద్రాక్షావల్లిని నిజమైన తీగలు తర్వాత మీరు 5వ ద్రాక్షావళి నేను, తీగలు మీరు మీరు. ఎవడు నా ఎవరు? యందు నిలిచి ఉండునో చూసారు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అదే కదా అక్కడ మనం చూసినప్పుడు ఆ, పత్రికలో కూడా యోహాను భక్తుడు అదే రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు కదా. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి నిలిచి ఉండునో ఉండును, నేను ఎవని నేను యందు ఎవరి నిలిచి యందు ఉండునో నిలిచి ఉండును వాడు వాడు బహుగా ఎలాగుంటాడంటమ్మా? ఫలించును. బహుగా ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు. అంటే మనము ఆయన యందు నడుచుకుంటూ ఉంటే, అంటే ఆయన వాక్య ధ్యానంలో మనం ఉంటే మనం ఏం చేస్తాడంటే ఆయనే మన యందు నిలిచి ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకని? వాక్యమై ఉన్న దేవుడు కనుక, ఆయన ప్రేమాస్వరూపి కనుక, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడటానికి ఒక్కటి ముఖ్య కారణం ఏమిటనంటే ఆయన వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఆయనలో నడిపిస్తుంది కనుక మనలో ఆయన నుండి మనం నడిపించడానికి ఇది ఎంతైనా దోహదపడుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవచ్చు. అప్పుడు వచ్చేటటువంటిది ఏమిటి అని అంటే మనం బహుగా ఫలిస్తాం. ఏమిటి ఫలింపు అని అంటే అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే సాధనాలుగా ఉంటాము. అంతేకాదు అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. బహుగా ఫలించటం అంటే అది మొదటిది. అనేక ఆత్మలను సంపాదించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. రెండోది వచ్చి చూసినట్లయితే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మనం ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ వలన అనేకులు ఆశీర్వదింపబడతాడు. కాబట్టి బహుగా ఫలించడం అంటే ఈ రెండు విషయాలు మనం పూర్తి చేసుకోవాల్సిన వారం ఉంటుంది. అలాగా ఎప్పుడు వస్తుంది అని అంటే మరలా చదువుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండును నిలిచిండును నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. కాబట్టి ఒకసారి ఆలోచన చేసినట్లయితే అందుకనే ఈ యొక్క పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు యోహాను భక్తుడు అంటే ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో కదా. ఆయన మనకు మాదిరిగా ఏమి చెప్పిపోయినాడో దానిని చేయటమే ఆయనలో నిలిచి ఉండటం. దాన్ని బద్దులమైనటానికి కారణం అదే పిల్లర కదా. బాగా గుర్తు చేసుకున్నట్లయితే ఇంతటి స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఎలాగూ నడుచుకునినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అన్నటువంటి కట్టుబడి ఉంటాడు. బద్ధుడై ఉండటం అంటే కట్టుబడి ఉంటాడు అంటే ఆయన వాక్యానికి కట్టుబడి ఉంటాడు కనుక మనలో ఆయన ఉంటాడు కనుక మనం ఆయన యందు ఉంటాం కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి, బహుగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా గనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఎలాగా ఆయన మనకు మాదిరిగా ఏమి ఇచ్చిపోయినాడు మనకు అనుకుంటే మనం ప్రభువులాగా నడుచుకోవటానికి మనకు మాదిరిగా ఏమి ఇచ్చినాడు అనంటే పేతురు భక్తుడు ఈ విషయాన్ని చెప్తాడండి. ఆయన పత్రికలో ఇలా చెప్తాడు. మొదటి పేతురు పత్రికలో మనం చూస్తే ఆయన మన కొరకు తన అడుగు జాడలను మాదిరిగా ఇచ్చిపోయినాడు. తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఇచ్చిపోయాడు. చూస్తారా నాతో పాటు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. ఇందుకు మీరు పిలువబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల యందు నడుచుకున్నటకు మనకు మాదిరి ఉంచిపోయినాడు మన ప్రభు కదండి. కాబట్టి ఆయన యందు ఉన్నవారు ఆయనలో నడుచుకునే వారిని ఈ మాదిరికరమైనటువంటి జీవితం మనం పొందగలుగుతాం. ఏమిటంట ఆయన అడుగు జాడలు ఏమిటంట అని మనం చూస్తే ఏం రాయబడి ఉంది అక్కడ? ఆయన పాపము చేయలేదు. మొదటిది ఏమిటి కదండి? మొదటిది మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నాడు అని అంటే క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు కదండి. ఈ విషయాన్ని మనకు అంటే మాదిరికరమైనటువంటి అడుగు జాడలు మనకు ఇవ్వడానికి మొట్టమొదట ఆ ప్రభు చేసింది ఏమిటి అని అంటే మొదటి లక్షణం ఏమిటంటే మన కొరకు ఆయన బాధపడ్డాడు కదండి. ఎన్ని విధాలుగా బాధపడ్డాడు
అంటే మనము ఆ నిత్య నరకానికి వెళ్లకుండా కదండి, ఆ నిత్య జీవంలోనికి వచ్చేదాని కొరకు ఆయన శిక్షణ అనుభవించేటప్పుడు ఆయన మొదటగా మన కొరకు బాధపడ్డాడు. ఆ తర్వాత శిలువలో కూడా ఆ బాధను అనుభవించాడు కదా. కాబట్టి బాధపడుట అన్నది ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యం. మనము బాధపడటం మనకేముంది, మన పాపాలను బట్టి మనకు నిత్య నరకం. ఆ పాతాళం నుంచి తప్పించేదాని కొరకు ఆయన ఎంతగా ఆయన ముందు మన బాధపడ్డాడు. ఆ తర్వాత శిలువలో ప్రత్యక్షంగా ఆయన ఆ తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, పక్కలో బలిపోటు, వీపంతా కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా గాయాలన్నీ పొందేటప్పుడు ఇంకా ఎంతగా బాధపడ్డాడు. కాబట్టి బాధపడుట అనేది మొట్టమొదటి లక్షణం ప్రభులో ఉంది. ఇది మొదటి అడుగు. రెండోది మనం చూసినట్లయితే ఏం రాయబడి ఉందమ్మా, ఆయన బాధపడ్డాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక్కొక్కటి చూద్దాం. 22వ వచనంలో ఉంది. రెండోది ఏంటి, ఆయన రెండో ఆయన అడుగు చేయలేదు, ఆయన ఏం చేయలేదమ్మా, పాపము పాపము చేయలేదు. చేయలేదు. ఇది రెండవ లక్షణం. మూడోది మనం చూసినట్లయితే ఏం రాయబడి ఉంది ఆయన అంటే నోటను ఏ కపటమును కనబడలేదు. కదండి. రెండోది మనం చూసిన ఏంటమ్మా, ఆయన నోట ఏ ఏ కపటమును కపటమును లేదు కదా. కనబడలేదు. మరి తర్వాత ఆయన బదులు దూషింపబడి బదులు దూషించలేదు. ఆ తర్వాత నాలుగవది మనం ఆయనకు శ్రమ చూసినట్లయితే పెట్టబడి ఆయన బెదిరించలేదు కదా. ఐదవదిగా మనం చూసినట్లయితే తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు కదండి. ఈ లక్షణాలను ఒక్కసారి మనం చూస్తే ఆయన అడుగు జాడలు ఎలాగా ఉన్నాయో చూస్తే 6 విషయాలు వస్తాయి. బాధపడలేదు కదండి, పాపము చేయలేదు కదండి, ఏ కపటము లేదు, బదులు దూషించలేదు, తర్వాత బెదిరించలేదు, తీర్పు తీర్చు దేవునికి తను తాను 6 విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ 6 అడుగులు మన కొరకు ఆయన వేసినాడు, మాదిరిగా ఆయన నడిచినాడు. ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరంలో కూడా ఆయన ఇవన్నీ మన కొరకు చేసినాడు. మనల్ని కూడా అలాగా చేయమంటున్నాడు, మీరు అలాగ నడవాలి. అందుకని పేతురు భక్తుడు చెప్తున్నది ఏమిటి అని అంటే, మనం పాపులు అక్కడే రాయబడింది 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను అని రాయబడి ఉంది. 21వ వచనంలో మనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు కదండి. ఆ అడుగు జాడలు, ఈ 6 అడుగులు బాధపడటము కదా, పాపం చేయకుండటము, తర్వాత మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా శ్రమ పట్టబడి బెదిరించకుండా ఉండటము, ఇవన్నీ కూడా మన ప్రభు మన కొరకు చేసినాడు. ఇవన్నీ మాదిరికరమైనటువంటి అడుగు జాడలు. ఈ అడుగు జాడలను మనం మరలా మరీ మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ధ్యానం చేసినప్పుడు ఆ ప్రభు ప్రేమాస్వరూపి గనక ఆ ప్రేమ మనలో నిజముగా ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. అంతేకాదు, మనం చెప్పిన రీతిగా ఏమవుతుంది అని అంటే, ఈ ఇక్కడ 6వ వచనంలో మనం చూసిన రీతిగా ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకున్నాం గనుక ఆయన నడుచుకునే రీతిగానే మనమును నడుచుకున్న బద్దులమై ఉంటున్నాము. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన అందరికీ ప్రత్యక్షం అవుతుంది కదండి. అది మన యొక్క సాక్ష్యం, అది మన యొక్క విశ్వాస జీవితంలో కలిగేటటువంటి గొప్ప స్థితి. కాబట్టి ఇవి 2 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏమేమి గుర్తుకొస్తున్నాయి, వాక్యము గైకొన్నప్పుడు జరిగేటటువంటి 5 లక్షణాలు ఉన్నాయి. ఆ వాక్యము గైకొన్న తరువాత మనం నడిచే నడత 6 విషయాలతో సంబంధం లింక్ కలిగి ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఇలాగా మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఆయన యందున్నామన్న సంగతిని అనేకులకు తెలియటమే కాదు, దేవుని నామ మహిమార్థంగా మన జీవితం ఉంటుంది. మన విశ్వాస జీవితానికి ఇది ఎంతో దోహదపడుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో, ఇంతగా దేవుడు మన కొరకై చేసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా ఈ 2 వచనాల్లో మనం గుర్తు చేసుకోగలుగుతాం. అందుకని
ఆజ్ఞలను గైకొనాలి, వాక్యాన్ని గైకొనాలి, అలాగే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఇది 3వ వచనం నుంచి ఈ 6వ వచనం వరకు ఉన్నటువంటి విషయం. ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని మనం గ్రహించి ముందుకు సాగాల్సిన వారు. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, ఈ నడుచుకునే దాని విషయమై ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయం రాయబడి ఉంది. ఏమిటి ఆ విషయము అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే ఆయన అంత ఖచ్చితంగా తన గురించి చెప్తున్నాడో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 1వ వచనంలో, నేను కదా క్రీస్తు పోలి క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత ధైర్యంగా చెప్పగలిగినాడు చూడండి పిల్లరా కదా. ఆయన క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడంటే ఆయనలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధిగా ఉన్న దాన్ని బట్టి ఆయన నిజముగా దేవుని ప్రేమను పరిపూర్ణమైనాడు. అంతేకాదు మనం చూసిన రీతిగా ఆయన యందు నడుచుకోవటానికి కూడా ఆయన ఏమాత్రము వెనుకాడిన వాడు కాదు. అందుకనే అక్కడ రాయబడిన మాట, ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగుననే ఆయన కూడా అంటే పౌలు కూడా నడుచుకున్నాడు కనుక ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు కదా. ఇది మనకు అలాంటి సాక్ష్యం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియులరా గుర్తు చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ సహోదరుడా సహోదరి, ఈ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఈ యొక్క 5-6 వచనాల్లో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఏదోలే విన్నాములే జరిగిపోయింది ఈ రోజు బైబిల్ స్టడీ కాదు. కానీ ఒక్కొక్క వాక్యంలో ఉన్నటువంటి వాటిని మనము ప్రార్థనలో అయితేనేమి, ఆలోచనలో అయితేనేమి, అవన్నీ కూడా నిజముగా ఆయన ప్రేమలో పరిపూర్ణమయ్యేదానికి అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. చివరిగా యేసయ్య ఆరోహణుడై వెళ్ళేటప్పుడు చెప్పిన ఆ మాట కూడా మనం చూసినట్లయితే అది కూడా మనం గైకొని ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. అదేమిటి అని అంటే మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో ఈ మాట ఉందండి. ఏమి రాయబడిందో చూడండి. చివరి అధ్యాయము చివరి వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. చెప్తాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా ఉన్నానని చెప్పాను. సమాప్తి వరకు సదాకాలం మీద ఉన్నానని వారితో చెప్పాను రాయబడి కదా. ఏమిటి అని అంటే, ఏదైతే ఆయన ఆజ్ఞాపించినాడో, ఏదైతే మాదిరికరంగా మనకు ఉంచిపోయినాడో కదా, వాటిని ఏం చేయాలంట మనము గైకొనాలి. అంటే ఒప్పుకోవాలి కదండి, కట్టుబడి ఉండాలి, విధేయత చూపించాలి. అలా చేసినప్పుడు కదండి నేను గైకొన వలనని వారికి బోధించండి అని చెప్తున్నాడు. మనం గైకొని వారికి ఇతరులకి బోధించాలి. ఏం బోధించాలి? ప్రభుని ఎరగిన వారికైతే సువార్త బోధించాలి, ఎరిగిన వారికైతే దేవుని ప్రేమను వారి పట్ల చూపించాలి కదా. అలా చేసినప్పుడు ఇదిగో ఆయన అంటాడు, అలా చేస్తే యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతోనే ఉంటాడు. సదాకాలము ఆయన మనతోనే ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఇది నా గుర్తు చేసుకున్నాం పిల్లరా, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. అంతేకాదు ఆయనలో మనము ఉండాలి. ఆయన మన యందు ఉంటాడు, మన యందు ఆయన ఉంటాడు కనుక పిల్లరా అలాగా ముందుకు సాగటానికి ఎంతగానో దేవుడు మనకు ఈ యొక్క సమయాన్ని మనకు దయచేసినాడు. కాబట్టి ఈ 2 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, వాక్యం ఎవడు గైకుంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉంటాది. ఆయన యందు నిలిచి ఉంటే కదండి మనం ఎలాగుంటుంది అని అంటే, ఆయన నడుచుకున్నాడు కనుక ఆయనకు మాటకు మనం బద్దులై ఉన్నట్లయితే మనలో ఆయన ఉన్నాడని దీని వలన మనం తెలుసుకుంటాము. అనేకులు కూడా మనల్ని చూసినప్పుడు అదే సాక్ష్యం పొంది ఉంటారు. కాబట్టి బాగా ఆలోచన చేయండి పిల్లరా. ఈ దినాన ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ మర్మాన్ని మరోసారి ధ్యానం చేసుకోండి. మొదట ఆ యొక్క 5వ వచనంలో
5 విషయాలు మనం గుర్తు చేసుకోగలిగినాం. ఏమిటంటే జాలి పడేది, సమరయుడుగా ఆ ఉపమానం చెప్పిన జరిగినటువంటి 5 విషయాలు యేసు ప్రభువులో ఉన్నాయి. అలాగే మనం నడుచుకునేటప్పుడు కూడా ఆయన మాదిరికరంగా ఇచ్చినటువంటి ఆ యొక్క 6 విషయాలు కూడా ఉన్నాయి. అడుగు జాడలు, మొదటిదేమో ప్రేమ, రెండోదేమో అడుగు జాడలు. ఇవి 2, 5, 6 వచనాలు మనం చూడగలిగినాం కదా. అలా ఉండటానికి ప్రభు తన వాక్యం ద్వారా మనం బలపరుస్తాడు కనుక ఆయన వాక్యం మనం ఎప్పుడు నిలిచి ఉండి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. దేవుడు ఎలాగూ ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని కూడా మనసులో ఉంచుకొని అలాగూ మనం ప్రభులో ఎదిగినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఏం చేస్తాడు అని అంటే మనల్ని అలా నడచడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. కనుక ఈ సమయం